ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని ఈ పూట ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో కొరింథీయులు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వాక్య భాగమును చదవగా విందాం. వీలైతే మీరందరూ కూడా బైబిల్ చూడండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్లారా, ఇక్కడ అపోస్తుడైన పౌలు గురించి దేవాతి దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో కూడిన మాటను ప్రస్తావించాడు. ఇది ఏ సందర్భంలో చెప్పబడిందో కాస్త చరిత్ర చెప్తాను, జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి. దేవుని బిడ్లారా, గమనించండి. పౌలు గారు దేవుని కృపచేత పట్టబడ్డాడు. సౌలుగా ఉన్నప్పుడు పౌలుగా మార్చబడి ఆ దర్శనానికి విధేయుడై దేవుని పనిలో బలమైన పరిచర్య కొనసాగించాడు. ఆయన నడుస్తుంటే అద్భుతాలు, ప్రార్థిస్తే చనిపోయిన వారు తిరిగి లేపబడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటర్నేషనల్ స్పీకర్గా పేరుగాంచాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 14 పత్రికలు రాశాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 40 మంది రాజులు ఉన్నారు, చెప్పలేకపోయారు. ఎంతో మంది ప్రవక్తులు ఉన్నారు, చెప్పలేకపోయారు. ఎంతో మంది గొప్ప గొప్ప దైవజనులు భూమిని తలకిందులు చేసిన వాళ్ళు ఉన్నారు, చెప్పలేకపోయారు. కానీ ఒకే ఒక్క పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆ విషయం చెప్పాలంటే మామూలు విషయం కాదుగా. ఎంతో జీవించి ఉండాలి, దమ్ముండాలి, ధైర్యం ఉండాలి. ఆయన చెప్పగలుగుతున్నాడు అని అంటే ఎందుకు చెప్పగలిగాడు? ఆయన అలాంటి జీవితాన్ని జీవించాడు గనుక. అయితే ఒకరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. బిడ్లారా, అయ్యా, నేను ఇంత గొప్ప పరిచర్య చేశాను కదా, నా జీవితంలో కన్నీళ్ళు, ఆకలి దప్పులు, అపాయాలు, ఆపదలు, నా జీవితంలో ఎన్నెన్నో 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 నేను అనుభవించాను కదయ్యా. అయితే నా శరీరంలో ఒక బాధ ఉందయ్యా, ఒక ముళ్ళుగా అది మీరు పెట్టారు, తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదయ్యా, ఒక్కసారి కనికరించి ఈ గాయాన్ని తొలగించయ్యా అని ప్రార్థన చేశాడు. నేను మిమ్మల్ని అడుగుతా, ఈ రోజు నా ప్రభు సన్నిధికి వచ్చి ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నా నీ శరీరంలో ఆ రోగం పోవటం లేదా? నీ శరీరంలో ఆ బలహీనత పోవటం లేదా? నీ శరీరంలో ఎన్నో సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలు, దీక్షలు చేస్తున్నా ఆ సమస్య తొలగిపోవటం లేదా? భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? దేవుడికి సమస్తము తెలుసు. నువ్వు కూర్చుండుట, నడుచుట, లేచుట, వెళ్ళుట, నిలబడుట, మాట్లాడుట, నువ్వు త్రుంగి చూస్తున్నది ప్రతిదీ తేరి చూచుచున్న దేవుడు నీ ప్రతి పరిస్థితిని గమనిస్తున్నాడని మాత్రం గుర్తుపెట్టుకో. భయపడకు. ఎందుకు పౌలు గారికి ఆ సమస్యను తీయలేదో తెలుసా? ప్రభు అంటున్నాడు, పౌలు గారు, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, బలహీనత సమయములో నా శక్తి పరిపూర్ణంగా నీ మీదకి దిగి వస్తుందని చెప్పాడు. ఆమేన్. కృప అంటే వాత్సల్యత, కృప అంటే కనికరం, కృప అంటే అర్హత లేని వారికి అర్హతను పుట్టించగలిగినది. కృప అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏ పని నువ్వు చేయలేకపోతున్నావో, ఏ కార్యాన్ని నువ్వు చేయలేకపోతున్నావో చేయగలిగినది దేవుని కృప. ఆ కృప మీ తల మీద కిరీటముగా ఉండునుగాక. ఆమేన్. దేవుని బిడ్లారా, కృప చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజున నువ్వు ఏ ఏ సమస్యల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో నలిగి వేసారిపోతున్నావో నాకు తెలియదు, కానీ
రేయి మొదటి జాముని లేచి దేవుని సన్నిధిలో నీవు కృపను పొందుకొని నీ పని ప్రారంభించగలిగితే ఎలాంటి అప్పులైనా, ఎలాంటి అనారోగ్యమైనా, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులైనా దేవుడు కృపనిచ్చి ఆ కార్యాన్ని సఫలము చేస్తాడు. పౌలు గారు, నా కృప నీకు చాలయ్యా, ఎందుకు భయపడుతున్నావు? బలహీనత సమయాల్లో నా శక్తి నీకు పరిపూర్ణంగా దొరుకుతుంది. బలహీనులుగా ఉండి బలపరచబడ్డారండి మన పితరులు. బలవంతుడుగా ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోలేరు కొంతమంది, ఉద్యోగం ఉన్నప్పుడు అప్పులు తీర్చలేరు కొంతమంది, వ్యాపారం ఉన్నప్పుడు దేవునికి సమీపంగా మార్చలేరు కొంతమంది. అయితే పౌలు గారి విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే పౌలు గారు నా ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:13 ఏమన్నాడు? నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. దేవుని బిడ్డలారా, పౌలు అందుకనే ఈ కృపను తలంచుకొని ఒక మాట అన్నాడు ఫిలిప్పీ 4:13, నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. దేవుని బలం, దేవుని శక్తి, దేవుని దయ, దేవుని వాత్సల్యత, దేవుని కృప నీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. భయపడకండి. ప్రస్తుతం నువ్వు దేవుని సన్నిధిలో నిలిచి ఉండి ఏదో ఒక సమస్యతో నువ్వు బాధపడుతున్నావు కదా, ఆ శ్రమ తొలగిపోవట్లేదని వేదన పొందుతున్నావు కదా, ఆ రోగం నా జీవితంలో నిలిచిపోయింది వెళ్ళిపోవట్లేదని బాధపడుతున్నావు కదా, ఆ రోగంతో ఆ సమస్యతో నీకు పని లేదమ్మా. దేవుని కృపను నువ్వు పొందుకోగలిగితే, అయ్యా దేవుని కృపను నువ్వు పొందుకోగలిగితే ఆ కృప నీవు చేయలేని ప్రతి పనిలో తోడుగా ఉండి ఆ కార్యాన్ని సఫలము చేసి అనేకులు ఎదుట సాక్షిగా నా దేవుడు నిలబెట్టునుగాక. అందుకనే 2025 సంవత్సరాల క్రితం సృష్టికర్త అయిన దేవుడు మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చి నా పాపముల కొరకు ఆయన సజీవ యాగముగా కలువారు శిలువలో యజ్ఞ పశువుగా వధించబడి ఆయన రక్తము ద్వారా మనకి రక్షణ, జయము, పరిశుద్ధత కలిగింది. అందుకని భయపడాల్సిన అవసరం లేదు. ఆ కలువారు శిలువలో నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి తలంచుకుంటూ ఆజ్ఞలు పాటిస్తూ దేవుని కృప పొంది ఆ కృపలో నువ్వు నడవగలిగితే ఆయన నిన్ను బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు మూయండి, తలల వంచండి. ప్రార్థన. ప్రేమ స్వరూపి మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీకు స్తోత్రాలయ్యా. మీరెంతైనా నమ్మదగిన దేవుడు నాయనా. మా జీవితంలో ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలతో ఉన్నప్పటికీ నా కృప నీకు చాలును అని వాగ్దానం చేశావు. ఆ కృప ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మీద కుమ్మరించి స్థిరపరిచి బలపరిచి నీ రాకడికి సిద్ధపరచమని యేసు నామాన్ని అడిగి పొందినాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఆమెన్. గమనించండి, ఈరోజు ఆదివారం కదా, త్వరగా మీ పనులను ముగించుకొని మీ సంఘాలకి వెళ్ళండి. చక్కగా వాక్యంలో బలపరచబడండి. ముఖ్య సమాచారం గమనిక వినండి. హోసన్నా పెంతెకోస్ట్ ఫెయిత్ మినిస్ట్రీస్, ఎల్బీ నగర్, ప్రతి ఆదివారం ఉదయకాలం 8:30 నుండి 12 గంటల వరకు బాబు జగ్జీవన్ రావు భవన్, కొత్తపేట, ఫ్రూట్ మార్కెట్ పక్కనే ఉన్న భవన్లో మొదటి ఆరాధన జరుగుతుంది. అలాగే సాయంకాలం ఎల్బీ నగర్ మన్సూరాబాద్ రోడ్లో మసీద్ ఆపోజిట్లో మన మందిరం ఉంది. సాయంకాలం ఆరాధన ఇక్కడ జరుగుతుంది. 6:30కు ప్రారంభించబడి 8:30కు ముగించబడుతుంది. ఈ చుట్టూతో ఉన్న సమీపంలో ఉన్న దేవుని ప్రజలారా, ఎక్కడికి వెళ్ళని వారైతే అందుబాటులో ఉన్న మా సహవాసంలో చేర్చబడండి. మనమంతా ఒక కుటుంబం ప్రభువుని ఆరాధించి
ఆత్మతో సత్యముతో ఆయన్ని గణపరిచి ప్రభు రాకడికి మనందరము సిద్ధపడుదుము గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.